ఏంటంటే అలా చూస్తున్నారు? నేను ఇక్కడ ఉన్నానా? మమ్మల్ని ఆడిస్తానని మీరు ఆడుకుంటున్నారేంటి? శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఒకటి చూడబోతున్నారు. అదే ఉయ్యాల జంపాల. ఇప్పుడు ఈ ఉయ్యాల్లో బావలు కూర్చుంటారు, వాళ్ళ ఒళ్ళో మరదలు కూర్చుంటారు. మరదలు కూర్చుని ఊరికే ఊగరు కదా, వాళ్ళ చేతికి బాల్ ఇస్తాము. ఆ బాల్ తీసుకెళ్లి ఆ బుట్టలో వెయ్యాలి. మాకు అవన్నీ అనవసరం, కూర్చుంటారు అంతే. బావల టార్గెట్ ఏమో మరదలు కింద పడకుండా గట్టిగా పట్టుకోవడంలో ఉంటుంది. మరదల టార్గెట్ ఏమో బాల్ కరెక్ట్ గా ఆ బుట్టలో వేయడంలో ఉంటుంది. మరి ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దామా? yes లెట్స్ స్టార్ట్ విత్ జెస్సీ అండ్ అంకిత. పలుకులతోని కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే కుసకుసలను వింటూ వలలుగ వయసు పద పదమని తీరం చేరే ఏ పని పాట లేని చల్లగాలి ఓ సగం చోటే కోరి కదే విందా ఊరు పేరు నరేష్, ఎన్ని బాల్స్ ఉన్నాయి ఎంచు? 5, 6, 7, 8, 8. వెరీ గుడ్ జెస్సీ అండ్ అంకిత. చాలా బాగా ఆడారు. 8 బాల్స్ పడేశారు. ఆది గారు, వీళ్ళు ఎలా ఆడారు, అసలు వీళ్ళ ఫీలింగ్స్ ఎలా కనిపించాయి మీకు, అది చెప్పండి. నాకు జెస్సీలో వాళ్ళు లస్సీ తాగినంత హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇది ఇతను అనంతపురం నుంచి వచ్చాడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తా అని, ఇతను ఉయ్యాలు ఊపుతున్నాడు ఇక్కడికి వచ్చి. జెస్సీ ఎలా అనిపించింది నీకు? మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలనిపించిందా? డ్రామాకి ఎందుకు రావాలనిపిస్తుంది అంటే తిన కోసమే. బికాస్ లాస్ట్ 2 days గా నేను దీంతో ప్రాక్టీస్ చేస్తున్నాను, డాన్స్ ప్రాక్టీస్. మీరు ఇది ముందే ప్రాక్టీస్ చేసి వచ్చారా? డాన్స్ ప్రాక్టీస్ అన్నా. While I'm talking with her, while we have chatting or whatever, I'm getting connected. నా 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 నా. I don't know what you say, Ankita, but కొత్త వైబ్ అయితే వస్తుంది. ఆనెస్ట్గా చెప్తున్నా, నేను రాత్రి 12 o'clock నువ్వే గుర్తొచ్చావు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మొత్తం నీ ప్రొఫైల్స్ మొత్తం పిక్స్ అని చూస్తున్నా. ఐఎమ్ ఫీలింగ్ అంటే అడిక్ట్ అయిపోయా నీకు. వాట్ యు సే అంకిత? నిజమేనా ఇదంతా? మొన్న ఎప్పుడో కుర్చీలకి ఏమన్నప్పుడు నేను కూడా చెప్పాయి అన్ని, అప్పుడు కూడా నిజమా అంది. సరే చూడొచ్చా? టైం ఉందా? ఇప్పుడే కదా చెప్పారు, చూద్దాం. లెట్స్ ట్రావెల్. సో అంటిల్ దెన్ ఏంటి అంటిల్ దెన్? అదేనా సార్? థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ రా, అప్పుడే మీకు పిల్లాడు కూడా. ఓకే, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము సెగ్మెంట్స్ అంతా. ఇంకా చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి, మెల్లగా నెమ్మదిగా మాట్లాడుకుందాం. మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే, ఇప్పుడు ఈ గేమ్ ప్లే చేయడానికి నెక్స్ట్ జోడీ వచ్చేస్తున్నారు. బావ ఆదర్శ్ అండ్ మరదలు అంశు. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన కాదైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. Oh Priya, oh Mari. 1, 2, 8, 9, 10. బట్ ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? అంటే అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. చిన్న వయసులో మీ ఉయ్యాల ఎక్స్పీరియన్స్ చెప్పండి. మా విలేజ్ లో అయితే చెట్టుకి కట్టేవాళ్ళం. అంటే మా విలేజ్ లో మనిషికి గట్టాడే వాళ్ళు ఏంటి? సో నాకు
బావలు ఎవరు లేరు, సో నేనే ఊగేదాన్ని. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీరు వెళ్ళి కూర్చోండి. ఆది గారు, ఈ రొమాన్స్ అంతా ఇంత దగ్గరలో ఉండి చూడడం నా వల్ల కాదు. రష్మి, ప్లీజ్ టేక్ ఓవర్. అల్గోన్ సిద్ధే. మీకు రొమాన్స్ అంటే ఇష్టం కదా మ్యామ్? రొమాన్స్ ఇష్టం, కానీ చూడ్డానికి కాదు. మరి మూడో బావా, మూడో మర్దల్ శ్రీకర్ అండ్ నీలిమా. సో బావాస్ అండ్ మర్దల్ ఊగడానికి రెడీయా? ఏంటది? ఓడవడానికి కాదమ్మా, ఒకటానికి. చాలో చిలిపి కల నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా, గుండెలో ఊహలేనితో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా. అది సూపర్ రా. ఇది క్రాస్ అయిపోతుంది. నీ ఆలోచనలే క్రాస్ రా, అందుకే అన్ని క్రాస్ అయిపోతున్నాయి ఇక్కడ. ఈ క్రాస్ తో పోలిస్తే ఈ క్రాస్ ఏమోలమయ్యా. It's the final countdown. 1, 2, 3, 4. 4 balls. ప్రస్తుతాన్ని మరదలు మార్చే ప్లాన్ ఉందా? నీకు ఎవరు కావాలి? జనరల్ గా ఎవరిని చూసావు నువ్వు ఇక్కడ? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు, మరదలు వచ్చినప్పుడు చెప్తా. 4th బావా అండ్ మర్దల్ మహేష్ అండ్ రమ్య. తనే లేదు, ఈమె ఏపించుకుంది. ఎందుకు అంత భయం? కింద పడతానేమోనని పట్టుకోమని చెప్పాను. నా భావన అడగకూడదా? నువ్వు కంఫర్ట్ గానే ఉన్నావు కదా. అది అడగకూడదు. మహేష్, ఇక్కడ మీరు అలా కూర్చున్నది పెద్ద ఘనకార్యం కాదు. ఆ బాల్ తీసుకెళ్లి బుట్లో వేయాలి, అది 10 దాటాలి. అదంతా నాకు ఎందుకు మేడం, నాకు వేరే పని ఉంది మేడం. కమ్ ఆన్, రెడీ. ఒక్క నిమిషం ఆగు. అరే మహేష్, బాల్ ని వేయమన్నాం. నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగెట్టి దారం దారం. ఆగు. మీరు ఎవరు టెన్షన్ అది కూడా వాడు ప్లానింగ్. ఆట తక్కువే ఆత్రం ఎక్కువైతే ఇలాగే ఉంటది. నాకు కంఫర్ట్ గానే ఉంది మేడం. ఊగుతూ అయిపోయిందిరా, ఇక పాకుతూ వెళ్ళేయాలి బాల్ అని. మీరు బాల్స్ కౌంట్ చేసేద్దాం. 1, 2, 3, 4, 5, 6. మరి ఆది గారు, మన నెక్స్ట్ పేర్ ఎవరు? ఆది గారే కూర్చోవాలి. ఆది గారు కూడా గేమ్ ప్లాన్ చేసుకున్నారా? రగులుతోంది మొగలి పొద. ఆ ఆడియో వాడికి ఇప్పుడు తెలిసిందారా రగులుతుందని. నాకు ఫస్ట్ పేరు ఎప్పటి నుంచి రగులుతుంది. వీలైతే బాల్, లేకపోతే బొట్టా తీసుకెళ్ళి అక్కడ పెట్టి మనం మాత్రం తెగొద్దు. ఓకేనా? కక్కుతుల నా కమండలో రెడీ. ఆది గారు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అంతే ఇంకా. అవి పడకపోయినా పర్లేదు, నువ్వు ఊగు చెప్తా. ఈడు ఈ అమ్మాయి అనుకుని నన్ను గిల్లేస్తున్నాడు వెనకదే. వేసేయ్, 11 వేసే చెప్తా. దిగండి ఇంకా. ఆ, టైం అప్. గెలిస్తే 1 more. టైం అప్. అవి లెక్కే ఫస్ట్. జెబీ, కమ్ బేబీ. 1, 2, 9, 10. 11. నేనైతే ఈ ఉయ్యాల దగ్గర ఎవరో ఒకరు రావాల్సిందే. సర్లే, మీ ఫీలింగ్స్ ఏంటి? నా ఫీలింగ్స్ రకరకాలుగా ఉన్నాయి, ఏందని చెప్పాలి. ఎవరైనా అయితే పర్లేదు కదా. పవిత్ర రామ్మ. నరేష్ రారా.
11 మీరు గెలిచారు కాబట్టి 1 more నీకు. నా గెలుపుని ఎప్పుడు నరేష్ గారితో పంచుకుంటాను నేను ఎరా కానీ ఒక తల్లి తన పిల్లాడికి కథలు చెప్తూ నిద్రపుచ్చుతూ ఉయ్యాలు ఊపుతూ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మంచి పాట అయింది. పన్నెండు వస్తే 1 more కదా. 1 10 11 12 1 more. వాడు ధైర్యంగానే ఉన్నాడు ఇంకా పోయేదేం లేదని. అందరికీ ఇది ఉయ్యాలా జంపాలా, నరేష్ గారికి మాత్రం ఉండాలా పోవాలా అని ఆన్సర్. All right, thank you so much Pavitra, thank you. మరి నెక్స్ట్ నూకరాజు ఆసియా రెడీ? ఇవి డైరెక్ట్ గా మేనేజర్ మీద వస్తున్నాయి. అరే ఆల్రెడీ పడిపోయిన అమ్మాయిని మళ్ళీ పడేసిన ఏకైకలు ఎవరు నువ్వేరా? 1 2 3 balls. నేను చూస్తే నాకు ఎదురాదు. ఓకే సో మన నెక్స్ట్ బావా మర్దల్స్ వచ్చి ప్రవీణ్ అండ్ సందు. సందు కాదమ్మా సింధు ఆవిడ. ప్రవీణ్ అండ్ సింధు. రెప్పలే వేయనంతగా కనుల పండగే నిన్నెలా చూసాను అడుగులే తడపడే నీ పల్లె గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే నిన్ను చెరిపోయే నా ప్రాణం. ఏందిరా ఇప్పుడు అమ్మాయిని బుట్టలు వేసామని సింబాలిక్ గా చెప్తావండి? 1 2 3 4 5. ఏంటి వేసేది? నువ్వు కెమెరాలో పడాలని తప్ప 10 బుట్టలో పడాలని అసలు ఆడేవా నువ్వు? మరి ఈ గేమ్ ఆడడానికి నెక్స్ట్ రాబోయే బావా అండ్ మర్దల్స్ వచ్చి అజర్ అండ్ మోనికా. ఇప్పుడు మళ్ళీ కథలేం వద్దురా, కూర్చొని ఓగండి కాసి. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం అనిపించి చిన్నారే ఈ అనుభవమే నాకు తొలిసారి. ఇంతందంగా ఉన్న చాలేరా? చాలు మేము కూడా చూడలేకపోతున్నాం. 1 2 3 4 5 6 7. ఇప్పుడు వచ్చే పేరు 1 సాల్ వచ్చాక మీరే చెప్తారు ఇక ఈ గేమ్ ఎంతటితో ఆపేద్దామని. ఎవరు వాళ్ళు? పరదేశీ కావ్య. సిగ్గు లేదారా నీకు? ఇలా ఊగుతుంటేనే కదా వాళ్ళు వచ్చి పట్టుకెళ్లారు ఒకసారి. మ్యాషప్ 5 నిమిషాలు ఉంటాయి కదా. మ్యాషప్ కాదు, ముందు మేకప్ వేసుకోండి.
మింగిలో ఆ చుక్కలన్నీ రే పైన నుంచి సెట్టే వచ్చేలా దిగండి మీరు. 1 2 3 4 5 6 7 8. సరే ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెయిన్ గేమ్. వెళ్ళండి ఉయ్యాల కూడా తీసుకెళ్ళండి ఇద్దరు. సో మరి ఈ బావా మర్దల్స్ ఉయ్యాల జంపాల గేమ్ లో ఫైనల్ గా ద విన్నింగ్ సూపర్ స్టార్ ఆది గారు అండ్ శ్వేత వర్మ విత్ 12 balls. నిజంగా నాకు ఈ గేమ్ చాలా నచ్చింది సీరియస్ గా. అంటే నాకు టోటల్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పటివరకు ఎన్ని ఎపిసోడ్లు చేశాను గుర్తులేదు, కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఎపిసోడ్స్ 2 ఒకటి కుర్చీలాట, మళ్ళీ ఉయ్యాలాట. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడైనా సరే మీరు ఎమోషనల్ సాంగ్స్ పెట్టుకుంటారా, లేకపోతే కంటెంట్ ఇంకేదైనా పెట్టుకుంటారా, ఏదైనా చేయండి, కానీ ఈ కుర్చీలాటలు ఉయ్యాలాటలు కంపల్సరీ ఉండేలా చూడండి. నేను విన్నవించుకుంటున్నాను, ఈ గేములు మాత్రం ఆపొద్దు. గేములు ఆపితే మా ఊపిరి ఆగిపోయినట్టే సీరియస్ గా. శ్వేత మీ ఫీలింగ్స్? నేను లైక్ ఒక షోలో ఇంతకు ముందు వెళ్ళినప్పుడు టాస్క్స్ అనేది ఉండేది కదా, సో దిస్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యు ఆర్ అన్ అమేజింగ్ పార్ట్నర్. థ్యాంక్ యూ. రాస్తారు నాన్న, ఈ గేమ్ ఒకసారి జస్ట్ దగ్గర ఉండి చూద్దరు కానీ రండి ఒకసారి. మీరిద్దరు పేర్ కదా, అవునవును. హీరో హీరోయిన్ కదా, మరి ఎందుకు పక్క పక్కన కూర్చున్నారు? మా గేమ్ మీరు చూసారు కదా. మర్యాదగా ఉంటుంది. ఎందుకు మర్యాద? ఇక్కడ మాకు కావాల్సింది ఫుల్ లవ్ అండ్ రొమాన్స్. మీరేంటి రాజశేఖర్ గారు అంకుశం మళ్ళీ చూద్దాం అనుకుంటున్నారా అండి? మా మూవీలో కూడా మా ఇద్దరికి పడదండి. ఆవిడ ఆధైర్యంతోనే వచ్చింది ఈ గేమ్ ఉందని తెలిసి కూడా. అందుకే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు శివాని ఎన్ని బాల్స్ మీరు వేస్తారని చూడాలి మేము. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా వెళ్ళే దారిలో లేడే చంద్రుడే అయినా వెన్నెలే అది నీ అల్లరేనా ఓ చెట్టు నీడనై. సూపర్ రష్మి ఈ రోజు ఆ మై డాక్టర్ పైన 6 ఇడికే ఇచ్చాయి ఊపి ఊపి పాపం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మీరు ఆది అండ్ శ్వేతాని బీట్ చేశారు కాబట్టి ఈ గేమ్ కి విన్నర్స్ మీరు. బేసిక్ గా ఈ గేమ్ ఎప్పుడు వస్తుంది తెలుసా? బాగా బద్దగా ఉన్నప్పుడు, చాక్లెట్ తినేసి కవర్ తీసుకెళ్లి డస్ట్బిన్ దాకా వేయడానికి ఓపిక లేనప్పుడు, మంచం మీద పొడికి నిసురుతాం కదా, కరెక్ట్ గా ఎలా పడతా ప్రాక్టీస్ చేస్తాం. అలాంటప్పుడు ఈ గేమ్లు బాస్తాయి. అయితే మనం ఒక ట్రై చేయాలి. శివాని మీరు ఇట్రండి, రాజ్ ఇట్రండి, మీరు ఎన్ని బాల్స్ వేస్తారో చూద్దాం. ఓకే కమ్ ఆన్. సో ఎవరికి ఎక్కువ బద్ధకమో ఈ బాల్స్ మాకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా నాకే బద్దగా, నేను ఒప్పుకుంటా. 1 2 3 4 5 6 7. సో ఫైనలీ శివాని విన్స్. ఇంద్రజ గారు ఈ గేమ్ మీరే ప్లాన్ చేశారు కాబట్టి ఎలా అనిపించింది వీళ్ళ పార్టిసిపేషన్? ఉయ్యాల అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అందులో ఇది కొంచెం రొమాంటిక్ గా ప్లాన్ చేశాం కాబట్టి ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద సూపర్బ్ గేమ్ అనిపించింది నాకు. చాలా చాలా బాగుంది.